ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈ నెల 8, 9వ తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు రావాల్సిందిగా పిలిచింది. అయితే తమకు కొంత సమయం కావాలని, 2-3 వారాల పాటు సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. కాగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి మరోసారి పిలుస్తామని జవాబు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తాను రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కోరారు. కేటీఆర్ ను ఈ నెల 7న హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం తేలే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈ నెల 8, 9వ తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు రావాల్సిందిగా పిలిచింది. అయితే తమకు కొంత సమయం కావాలని, 2-3 వారాల పాటు సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. కాగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు నిన్న హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి మరోసారి పిలుస్తామని జవాబు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తాను రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కోరారు. కేటీఆర్ ను ఈ నెల 7న హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం తేలే అవకాశం ఉంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ నోటీసులకు పిలుపునిచ్చింది. ఈ నెల 8, 9వ తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు రావాల్సిందిగా పిలిచింది. అయితే తమకు కొంత సమయం కావాలని, 2-3 వారాల పాటు సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. కాగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నిన్న ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి మరోసారి పిలుస్తామని జవాబు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తాను రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కోరారు. కేటీఆర్ ను ఈ నెల 7న హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం తేలే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేసుకు సంబంధించి ఈడీ విచారణ నిమిత్తం అధికారులు నిన్న ఈ రోజు వెళ్లనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, అధికారులు నిన్న ఈ రోజు విచారణకి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వాళ్ళు సమయం కోరారు. సో దీంతో ఈడీ 8, 9 తారీఖుల్లో హాజరు అవ్వాలి అని చెప్పినట్లు తెలుస్తోంది. వివరాలేంటి? కేటీఆర్ హాజరు అవుతారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా A1 కేటీఆర్ అయితే 7వ తేదీన హాజరు కావాలి. కానీ A2, A3 మాత్రము 8, 9 తేదీలలో డెఫినెట్ గా కూడా ఈడీ అధికారుల ముందు అయితే హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా రెండోసారి నోటీసులు ఇచ్చినటువంటి ఈడీ అధికారులు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తమ ముందు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా చెప్పారు. మొదటిసారి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో, మొదటిసారి ఇచ్చినటువంటి నోటీసులలో 7వ తేదీ కేటీఆర్ రావాల్సింది చెప్పారు. అదేవిధంగా 2, 3 తేదీలో చూసుకుంటే మాత్రం బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏం జరగబోతుంది, ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈడీ అధికారులు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ప్రధానంగా కూడా ఒకటే, మొత్తం నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పూర్తిగా కూడా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు. మనీ లాండరింగ్ పాల్పడమే కాకుండా నిధులు అంతటి కూడా అంటే సుమారు ఒక 55 కోట్లకు సంబంధించి అంతకు మించే జరిగినటువంటి మొత్తం కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణానికి సంబంధించి ఎక్కడి నుంచి నిధులు ఎవరు చెబితే మంజూరు చేశారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో దాని వెనక కేటీఆర్ పేరుంది. కేటీఆర్ పేరు పదే వినిపిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలోనే నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకుపోతున్నారు, నెక్స్ట్ ఈడీ అధికారులు కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారా, కేటీఆర్ కూడా దీనికి సంబంధించి నోటీసులు ఫస్ట్ కాబట్టి
సెకండ్ టైం కూడా నోటీసులు కాకుండా ఆయన హాజరు కాబట్టి నోటీసులు ఇస్తారు. ఒకవేళ కేటీఆర్ కనుక హాజరవుతే మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామము. ఒకటి, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారు అనేటటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ కనుక అరెస్ట్ చేసే ఈడీ అధికారులు డెఫినెట్ గా ఇప్పటికిప్పట్లో ఆయనకు బెయిల్ మంజూరు చాలా తక్కువగానే ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కంటే ముందుగానే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ని విచారించాలి. అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరి విచారణ తర్వాత కేటీఆర్ ని విచారించాలనేది ఈడీ మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు మొదట కేటీఆర్ ను 7వ తేదీన కేటీఆర్ విచారణ, ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ రెడ్డి ఉన్నారో వాళ్ళ విచారణ ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేటీఆర్ తో పాటు వీళ్ళకు ఉన్నటువంటి అంటే ప్రధానంగా అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ బిఎల్ఎన్ రెడ్డి మీదనే మొత్తం డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి వీరి విచారణ ఇప్పుడు కీలకం. వీరి ఇచ్చేటటువంటి ఆధారాలు, అదేవిధంగా ఈడీ అధికారులు చెప్పబోతున్నటువంటి అడగబోతున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకమైనటువంటి ఇవి. ఈ నేపథ్యంలోనే ఈ మొదట కేటీఆర్ని విచారించిన తర్వాత ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ వస్తున్నారు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి పూర్తిగా కూడా డిఫరెంట్గా అయిపోయింది. మొదట వీళ్ళిద్దరిని విచారించి ఆ తర్వాత కేటీఆర్ విచారణ అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం కేవలం కేటీఆర్ని విచారించిన తర్వాత వీళ్ళిద్దరు హాజరు అనేది ఉండబోతుంది అనేది అర్థమైపోతున్నటువంటి నేపథ్యంలోనే నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతుంది, ఈడీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు. ఈడీ అధికారులు కనుక మూవ్ ఆన్ అయితే మాత్రము అరెస్టుల పర్వం మొదలవుతుంది. ఎందుకంటే ఈడీ ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు అనేది ఒకవైపు అయితే, మరోవైపు ఈడీ నమోదు చేసినటువంటి కేసు చాలా కీలకము. ఇది టోటల్ గా పూర్తిగా కూడా సెంట్రల్ కు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏదైనా సరే ఒక కేసును నమోదు చేస్తే ఈడీ అధికారులు ఒక కేసు నమోదు చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ కేసుల్లో బెయిల్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కవితను కూడా చూసుకున్నాం. మనం కవిత వ్యవహారంలో కూడా ఇక్కడ ఒక విషయం గమనిస్తే కనుక ఏసీపీ అధికారులు కూడా కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇప్పుడు. డెఫినెట్గా అంటే ఇక్కడ ఒకటి ఈడీ అధికారులు, ఏసీబీ అధికారులు, ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ఒకటి ఏసీబీ అన్నది స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఈడీ పూర్తిగా కూడా చూసుకుంటే మాత్రం ఈడీ సెంట్రల్కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ, సెంట్రల్కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ కాబట్టి ఏం జరగబోతుంది, సెంట్రల్కి సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ గేమ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అనేది ఒకవైపు ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇదంతా కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్. ఫార్ములా ఈ కార్ రేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఖచ్చితంగా కూడా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇక్కడ అధికారంలోనే ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే ఈ కేసు ఎఫ్ఐఆర్ అనేది ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు A1గా వచ్చేసి కేటీఆర్ పేరుని అయితే అందులో చేర్చారు. A1గా ఎప్పుడైతే కేటీఆర్ పేరు అక్కడ దాఖలైందో వన్స్ ఆ తర్వాత A2, A3 చూసుకుంటే మాత్రము A2గా వచ్చేసి A3గా వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఉన్నారు, బిఎల్ఎన్ రెడ్డి కూడా చూసుకుంటే మాత్రం ఆయన పేరు కూడా చేర్చారు. మరి వీళ్ళ ఇద్దరి విచారణ ఏదైతే ఉందో అంటే ప్రధానంగా కూడా ఐఏఎస్ ఆఫీసర్, అప్పుడు ఐఏఎస్ ఆఫీసరే నిధులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా ఆయనది ఉండడము, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఆయన కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి చీఫ్ ఇంజనీర్గా ఆయన కూడా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళ ఇద్దరి విచారణ జరిగితే వాళ్ళు చెప్పబోతున్నటువంటి సమాధానాల్లో మాకు ఏమీ లేదు, అప్పట్లో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చెబితేనే మేము చేశాము అనేటటువంటి మాట చెబితే ఒక రకంగా ఉంటుంది. లేదు రూల్స్ ప్రకారమే వెళ్ళింది, పద్ధతి ప్రకారమే వ్యవహారం అంతా కూడా జరిగింది అని చెబితే మాత్రం ఇంకొక వ్యవహారం ఉంటుంది. సో వీటన్నిటికీ కావాల్సినటువంటి అసలు నిజంగానే నిధుల దుర్వినియోగం జరిగిందా, ఎవరి పర్మిషన్ లేకుండా, ఏమాత్రం కూడా అనుమతులు లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు వెళ్ళాయా అనేది ఇక్కడ చాలా కీలకం. అలా వెళ్ళాయి అని నిరూపించడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పర్సన్స్ ఎవరన్నా ఉన్నారు అంటే అది అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళిద్దరూ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగిగా వన్ ఆఫ్ ద పార్ట్ వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి సమాధానాల మీదనే
కేటీఆర్ను క్వశ్చన్స్ అడుగుతారు. సో మరి కేటీఆర్ ఏది చెప్పినా సరే అదంతా కూడా పూర్తిగా కూడా ఆయన అప్పట్లో అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆయన చెప్తే అధికారులు చేశారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అధికారులది కూడా అప్పుడు తప్పు అయిపోతుంది. సో వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా కవర్ చేయాలంటే వెళ్ళినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా పర్ఫెక్ట్గానే వెళ్ళాయి, ఏమాత్రం కూడా ఎక్కడ అవకతవకలు జరగలేదు అని కేటీఆర్ ఏదైతే పదే పదే చెప్తూ ఉన్నారో అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఆధారాలు చూపించాలి. కానీ ఇక్కడ ఏసీబీ అధికారులు కొంత కీలక ఇన్ఫర్మేషన్ సేకరించారు. వాళ్ళు సేకరించినటువంటి వాటన్నిటిని కూడా ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి కోర్టు కూడా దీన్ని సీరియస్గానే తీసుకుంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద కూడా ఏసీబీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనే దాని మీద కూడా ఒక నివేదికను కూడా కోర్టుకి ఇచ్చినట్టుగా సమాచారం. కానీ ఏసీబీని నమోదు చేసినటువంటి కేసు పైన హైకోర్టుకు వెళ్ళారు కేటీఆర్. అక్కడికి వెళ్ళి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ వేశారు. 31 వరకు కూడా బెయిల్ అయితే మంజూరు అయింది. ఆ తర్వాత మరొకసారి ఆయన హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కూడా దీనికి సంబంధించి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు అంతటిని కూడా వెల్లడిస్తాము అని చెప్పిన నేపథ్యంలోనే అప్పటి వరకు కూడా నాట్ టు అరెస్ట్, అంటే కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దు అనేటటువంటి ఆదేశాలను హైకోర్టు ఇచ్చింది. అంటే ఇప్పుడు కేవలం అంతా కూడా ఎలా ఉందంటే టెంపరవరీ రిలీఫ్ కింద కేటీఆర్కి అయితే అరెస్టు చేయవద్దు, ఏసీబీ అరెస్టు చేయొద్దు అని ఏసీబీకి మాత్రమే ఆదేశాలు ఉన్నాయి. మరి ఈడీ అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అరవింద్ కుమార్ ఉన్నారు, బీఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నారు. సరే వాళ్ళిద్దరికీ సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడ కూడా కోర్టు కూడా వెళ్ళలేదు, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. ఈ నేపథ్యంలోనే అరవింద్ కుమార్ ఈరోజు అటెండ్ అవుతారు అనుకున్నారు. కానీ ఆయన సమయం అడిగిన నేపథ్యంలోనే రిక్వెస్ట్గానే, అంటే వాళ్ళు అడిగినటువంటి పర్మిషన్ అంతా కూడా రిక్వెస్ట్గానే మాకు కొన్ని వేరే పనులు ఉన్నాయి, దానికి సంబంధించి మరికొంత సమయం కావాలి అని అడిగిన నేపథ్యంలోనే 7, 8, 9 7వ తేదీన కేటీఆర్, 8వ తేదీన బీఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా వరుసగా అటెండ్ అవ్వబోతున్నారు. కేటీఆర్ది మాత్రం, ఎందుకంటే కేటీఆర్కి ఫస్ట్ టైం ఇచ్చినటువంటి నోటీసులలో 7వ తేదీ ఉంది. కానీ అరవింద్ కుమార్ కావచ్చు, బీఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా సెకండ్ టైం ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో సెకండ్ టైం నోటీసులకు దీనికి రిప్లైగా 7వ తేదీ, 8వ తేదీ చెప్పారు. కాబట్టి ఇక అంటే 8, 9 చెప్పారు. కాబట్టి నెక్స్ట్ అరెస్టా లేకపోతే ఈ కేసుకు సంబంధించి మరొకసారి విచారణ జరపబోవడం అంతే డిపెండ్ ఉంది తప్ప ఖచ్చితంగా రాకుండా ఉంటే మాత్రము సీరియస్ యాక్షన్ ఉండబోతుంది. ఈడీ అధికారులు మాత్రం అరెస్ట్ చేసే ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.